శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం శ్రీరామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 91వ సర్గము విన్నాము. ఇంద్రజిత్తును లక్ష్మణుడు హతమందించగా ఆ విషయమును తెలుసుకున్నటువంటి రాముడు ఇక నా భార్యను నేను పొందేదను, లంకను జయించదనన్న నమ్మకము నాకు ఏర్పడినది అని లక్ష్మణుని పుత్రునిగా భావించి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని సంతోషము పొంది తరువాత సేనకందరికి వైద్యము చేయమని సుషేనుని ఆహ్వానించగా సుషేనుడు ఒక మూలిక తీసుకొని దానివల్ల మొత్తం అందరి యొక్క శరీరం మీద గాయములు అలసట అన్నీ తొలగిపోయేటట్లుగా చేయడం విన్నాము. 92వ సర్గపు ప్రారంభం. లక్ష్మణుడు పరాక్రమవంతుడు ఇంద్రజిత్తును వధించినాడన్న వార్తను రావణ మంత్రులు శోకముతో రావణునకు తెలిపిరి. ఆ ఘోర వార్త విని రావణుడు వ్యత చెందెను. ఓయి రావణ, విభీషణుని ధైర్య సహాయములతో ధీరుడు లక్ష్మణుడు నీ పుత్రుడు ఘనవీరుడు ఇంద్రజిత్తును యుద్ధమున చాలా ఆశ్చర్యకరముగా చంపినాడు. లంకేశ్వర, ఏమని చెప్పేదను? ఇంద్రుడంతటి వాణిని జయించిన నీ పుత్రుడు సూరాగ్రేసరుడు ఇంద్రజిత్తు యుద్ధమున సౌమిత్రుతో పోరాడి వీర స్వర్గమును దేహముక్తిని పొందినాడు. యుద్ధమున పుత్రుడు ఇంద్రజిత్తు మరణించినాడను బాధను కలిగించే వార్తను విని సకల శక్తులు కృంగిపోయి చేతలుడుకుపోయి చింతాక్రాంతుడై రావణ ప్రభు మూర్ఛను చెంది నేల కూలిపోయాను. రాక్షసరాజు రావణుడు సుతుడు ఇంద్రజిత్తు యుద్ధమును మరణించినాడని వార్తను విని తెలివి తప్పిపోయి కొంతసేపటికి తెప్పరిల్లి దీనుడై ఏమి చేయవలయనో తోచక మనసును బాధ పొందాను. కుమార ఇంద్రజిత్తు మహాపరాక్రమవంతుడివే, ఇంద్రుని జయించిన వాడు, ఇదేమి చోద్యము? తండ్రి హీనుడు లక్ష్మణుని చేతిలో ఇట్టే ఓడిపోయినావు. నీకు కోపము వచ్చినచో యముని కాలపురుషుని మందర పర్వతమును నీ శరముల చేత ఛేదింప సమర్థుడివే. అటువంటిది పాపాత్ముడు లక్ష్మణుని గెలుచుట నీకు అసాధ్యమా? ఇంద్రజిత్తు నీకు మృత్యువుని ఇచ్చినట్టు యముడు ఇప్పుడు ఎంతో శక్తిమంతుడైనాడు. వానికి చులకనైపోయినాము. ఇప్పుడు నా గౌరవము నాశనమైపోయినది కదా. ఇంద్రజిత్తు, నీవు ఘోర యుద్ధమును మరణించినను ప్రభు సేవకు అంకితమై ఉన్నందున తప్పక స్వర్గమును పొందదవు. నీవు దివ్య పదమును అలంకరించదవు. నాయనా ఇంద్రజిత్తు, నీవు మృత్యువును పొందగానే స్వర్గమున లోకపాలురు, దేవతలు, మునులు, ఘనులు, జనులు అందరూ నిర్భయముగా హాయిగా సుఖముగా నిద్రపోయిందురు. ఈనాడు ఇంద్రజిత్తు మరణించగానే దుస్థితిని నానాయాతన పొందినాను. మనసునకు కొంచెము కూడా సంతోషము లేదు. భ్రష్టుడనైనాను పచ్చగా నుండి భూమి అంతా శూన్యముగా కనిపించుచున్నది. ఇప్పుడు కుమారుని మరణ వార్త విన్నచో పర్వత గుహలలోని ఆడ ఏనుగుల ఘేంకారముల వలె అంతఃపుర స్త్రీలందరూ గుండెలు బాదుకొని ఏడిచెదరు. శత్రునాశక విక్రముడా, ఇంద్రజిత్తు మమ్ములను అందరూ ఇక్కడ దుఃఖించి తప్పింపచేసి యవరాజ్యమును రాక్షసులను, నన్ను, తల్లిని, భార్యలను, లంకను అంతా విడిచి ఎక్కడికి పోయినావు? వీరుడా, నీవు ముఖ్యముగా నీ తండ్రి అయిన నాకు పితృకర్మలు చేయవలసి ఉన్నది. కానీ నేడు దానిని తారుమారు చేసినావు. ఇప్పుడు నేను నీకు ప్రేతకార్యములు చేయవలసి వచ్చినది. అయ్యో పుత్రక ఇంద్రజిత్తు, శత్రువులు రామలక్ష్మణులు క్రూర సుగ్రీవుడు యుద్ధమున చావకుండా జీవించియే ఉన్నారు.
నీవు నాకు సహాయము చేయకుండా మృత్యువును పొంది వెళ్ళిపోయినావు. ఆ విధముగా ఏడ్చి ఏడ్చి దానవేశుడు రావణుడు పుత్రమరణమును తట్టుకొనలేక దుఃఖించుచు మిక్కిలి క్రోధముతో మండిపడుచు ఆగ్రహోదగ్రుడయ్యాను. సహజముగానే కోపిష్టి అయిన రావణుడు పుత్రశోకముతో కలిగిన బాధ తోడై గ్రీష్మమందలి ఉగ్రమైన సూర్యుని వలె మనోవ్యధతో మండిపడెను. ప్రళయకాల ముందు తరంగములతో మసళ్లతో కూడి ఉన్న కల్లోల సముద్రము వలె పుత్రశోకముతో లలాటమందు కలిసిన బురుకుటితో రావణుడు ఉండెను. రావణుడు కోపముతో ఆవులించగా వృతాసురుని నోటి నుండి ధూమముతో కూడిన అగ్నిశిఖలు వచ్చినట్టు రావణుని నోటి నుండి ధూమములతో కూడిన అగ్నిజ్వాలలు ప్రజ్వలిన. పుత్ర మరణముతో దుఃఖితుడైన రావణుడు మిక్కిలి కుపితుడే దుర్మార్గపు ఆలోచన చేసి అధర్మముగా జానకిని చంప నిర్ణయము చేశాను. సహజముగానే ఎర్రని కళ్ళు గల రావణుడు కోపముతో ప్రజ్వలింపించిన అగ్నిహోత్రము వంటి తీవ్రారుణ నేత్రములతో రాక్షస లక్షణములతో చూచువాళ్ళకంతరకు భయంకరముగా నుండెను. సహజముగానే భయంకరముగా నుండి రావణుడు కోపాగ్నితో మండిపోతూ రుద్రుని శరీరము వలె చేరుటకు వీలు లేకుండా అయ్యను. విశేష పరాక్రమవంతుడైన సుతుడు ఇంద్రజిత్తు మరణించిన వేదనతో క్రుద్ధుడైన దశకంఠుడు వెలుగుచున్న దీపము తైలపు బిందువులు రాలునట్లు కనుల నుండి కన్నీటి బిందువులు రాల్చను. రావణుడు కోపముతో పండ్లు పటపట కొరకగా వచ్చిన ధ్వని రాక్షసులు యంత్రములు లాగుచున్నప్పుడు వచ్చిన ధ్వని వలె పెద్దగా వినపడెను. రావణుడు కోపముతో ప్రళయాగ్ని వలె వెలుగొందుచుండెను. కోపించిన రావణుడు ఏ దిక్కును చూచనో ఆ దిక్కునున్న రాక్షసులు అణిగిమణిగి ఉండిరి. స్థావర రూపమైన లోకమును భక్షణ చేయుచున్న మృత్యుదేవత వలె కోపముతో కనబడుచున్న రావణుని దగ్గరకు పోవుటకు రాక్షసులెల్లరూ భయపడిపోయారు. అంతటా దానవ చక్రవర్తి రావణుడు తన వద్దకు వచ్చుటకు భయపడుచున్న రాక్షసులను చూచి యుద్ధభూమిని వారిని నిలువ చేయుటకు వారితో ఇట్లు పలికెను. వేల కొలది సంవత్సరములో తపము చేసిన బ్రహ్మను ఎన్నో మారు ముక్కి ఈ దశకంఠుని ఎవరి వలన భయం లేకుండా బ్రహ్మ అనుగ్రహం పొందినాను. ఈ దశకంఠునికి ఎవరి వలన భయం లేకుండా బ్రహ్మ అనుగ్రహమును పొందినాను. బ్రహ్మదత్తమైన సూర్యకాంతితో అమోఘంగా ప్రకాశించిన కవచమును భగ్నము చేయుట ఎవరికి సాధ్యము కాదు. దేవతలు దైత్యులు కూడా దానిని వజ్రాయుధములతో కూడా ముక్కలు చేయలేరు. నేను ఇప్పుడు యుద్ధమున కవచము ధరించి దివ్యమైన రథమును ఎక్కి పరాక్రమంతో విరాజిల్లే దేవేంద్రునిలాగా ఈ రావణుని గెలుచుడు సాధ్యముగా నా ముందే నిలుచునే. ఆలకించుడు. పూర్వము బ్రహ్మదేవుడు దేవాసుర సంగ్రామమున ఎంతో సంతోషించి నాకు ఇచ్చిన శరయుక్త దివ్య ధనుస్సును రామలక్ష్మణులను చంపుటకు గాను బయటకు తీయండి. పుత్రమరణము దుఃఖముతోనున్న కులనాశకుడు మత్త మదాంధుడు మూర్ఖ రావణ క్రూరుడు క్రోధము చెంది సాధ్వి సీతను చంపుటకు నిశ్చయించుకున్నాడు. ఎర్రని నేత్రములు గల భీకర రూపుడు ధూర్తుడు పరమ వేదాగ్నితోనున్న హీన రావణుడు రాక్షస సేనలను చూచి ఇట్లు పలికెను. అప్పుడు ఇంద్రజిత్తు మాయాసీతను సంహారము చేసి శత్రుసేనలకు మాయాభీతి కలిగించినాడు. ఇప్పుడు నా ప్రేయసిగా చూచు జానకిని నిజముగా చంపెదనని మంత్రులతో పలికి ఖడ్గమును చేతబట్టాను. పుత్రశోకముతో క్రోధముతోనున్న దుర్మార్గుడు రావణుడు నిర్మలాకాశము వలె తేజరులతో ఉన్న ఖడ్గమును తీసుకుని సీతనివాసమున్న ప్రదేశమునకు సమన వదిలి వేగముగా వెడలు. జానకిని సంహరించుటకు కోపముతో పోవచ్చున్న రావణుని చూచి రాక్షస పరివారములు సంతోషముతో సింహనాదములు చేయుచు ఒకరినొకరు కౌగులించుకుని. ఈ రావణుడు చూచి శ్రీ రామలక్ష్మణులు ఎంతో దుఃఖము పొందెదరు. దిక్పాలకులు ఎప్పుడో భయకంపితులను చేసినాడు. యుద్ధమున పెద్ద సంఖ్యలో శత్రువులను చంపినాడు. ఈ రావణుడు ముల్లోకములలోని శ్రేష్టమైన అందమైన ఘనమైన వస్తువులను పొంది భోగములను అనుభవించినాడు. రావణునితో సమానమైన కీర్తి పొందిన వారు విక్రములు లోకములో ఎవరూ లేరు. ఆ విధముగా రాక్షసుల సేవకులు రావణుని గురించి మిక్కిలి పొగుడుచూ ఉండగా రావణుడు మాత్రం మిక్కిలి కోపముతో విజృంభించి సీత వద్దకు చుట్టుకొని పోయాను. మిత్రులు ఎన్నో బుద్ధులు చెప్పగా వారిని ధిక్కరించి మిక్కిలి కోపముతో దశకంఠుడు పావని సీత వద్దకు ఆకాశమున గ్రహము రోహిణి వద్దకు వెళ్ళినట్లు బయలుదేరి వెళ్ళాను.
రాక్షస స్త్రీల మధ్య రక్షింపబడుతున్న సాధ్వి జానకి దుర్మదముతో ఖడ్గము పట్టుకొని వచ్చుతున్న ధూర్తుడు రావణుని చూచి ఎంతో వ్యధచెందెను. జానకి దుఃఖితురాలే విలపించుచు, ఈ మూర్ఖుడు దుర్మార్గుడు క్రోధముతో నన్ను సంహరించుటకు వచ్చుతున్నాడు, అనాథను నన్ను కాపాడుండని విలపించాను. రావణుడు నన్ను భార్యగా ఉండమని అనేక పర్యాయములు కోరినాడు, కానీ నేను తిరస్కరించినాను. నేను వశము కానని తలచి ముమ్మాటికి నన్ను చంపుటకు వచ్చుతున్నాడనిపించుతున్నది. లేదా నా కారణముననే సోదరులు రామలక్ష్మణులు ఇద్దరిని యుద్ధమున చంపి ఉండవచ్చును. నాకు ధైర్యము నిజముగా సన్నగిల్లిపోయినది. ఏమిటిది? రాక్షసులు సంతోషముతో ఇలా వచ్చుతున్నారు, వారికేదో మంచి జరిగి ఉండవచ్చును, అందుచేతనే గట్టిగా ధ్వనులు చేస్తున్నారు. ఇప్పుడు నా గతి ఏమోగునో భగవంతుడా, అలా జరగదు. నేను మతి తప్పి మాట్లాడుతున్నాను. సోదరులు రామలక్ష్మణులకు ఏమీ కాదు. యుద్ధమున పుత్రుడు ఇంద్రజిత్తు చచ్చినందున రావణుడు క్రోధముతో రొప్పుచూ వచ్చుతున్నాడని తలంచదను. ఆనాడే వాయుపుత్రుడు చెప్పిన మాటలు ఆలకించి అతను వీపు మీద కూర్చుని ఉండే రాముని వద్దకు వెళ్ళుట జరగకుండా ఉండున ఆలోచన లేకుండా తప్పు చేసినానని సీత ఎంతగానో వ్యధచెందెను. యుద్ధమున పుత్రుడు మరణించినాడను వార్తను వినిన ఒక్కడే పుత్రుడు గల సుగుణశీల కౌసల్య గుండె పగిలినట్లు శోకించును. కౌసల్య విలపించుచు రాముని జననమును, చిన్ననాటి ఆటపాటలు, చేసిన ధర్మ కార్యములు, రూపమును తలుచుకొనుచూ ఉండను. పుత్రుడు మరణవార్తను వినిన కౌసల్య పుత్రునికి శ్రాద్ధకర్మలు యథోచితముగా జరిపించి తాను జలములో పడును లేదా అగ్నిలో దూకును. గూనిది చెడ్డది అయిన మందర వలనే నిజముగా కౌసల్యకు మిక్కిలి వ్యధ కలిగినది, అందుచేతనే కదా ఇలా కష్టములు పడుచున్నాము. ఆ విధముగా సీత మిక్కిలి దుఃఖించుచు కుజునకు లొంగిపోయిన రోహిణి వలె తేజస్సును కోల్పోయి మిక్కిలి విలపించుచూ ఉండెను. శీలవంతుడు, మేధావి, మంచివాడు అయిన మంత్రి సుపార్శ్వుడు అనువాడు సీతను మాట్లాడవద్దని పలికి మంత్రులతో పరివారముతో కూడి ఉన్న రావణునితో ధర్మమును ఇట్లు పలికెను. రాక్షసనాథ రావణ, నీవు కుబేరునకు సాక్షాత్తు సోదరుని వంటి వాడవు. నీవు ధర్మమును పక్కకు పెట్టి క్రూరముగా వ్యవహరించదవా? నీవు సీతను ఎలా చంపకోరుచున్నావు? నీవు వీరుడవు, వేద విద్యలు తెలిసిన వాడవు, బ్రహ్మచర్యాశ్రమం ముగించుకుని గృహస్థాశ్రమమున అగ్నికార్యములు చేసితివి. అటువంటి నీకు సీతను చంపుట కర్తవ్యమా? రావణ ప్రభు, వర్ధమానమును గ్రహించి సీతను చంపుట సంగతి విడిచిపెట్టము. నీకు ఇంకా క్రోధమే ఉన్నచో మమ్మలను వెంట వేసుకుని వెళ్ళి యుద్ధము చేసి రాముని చంపుము. నేడు కృష్ణపక్ష చతుర్దశి యుద్ధ సన్నాహమును ప్రారంభించి రేపు అమావాస్య నాడు సేనలతో కలిసి యుద్ధమున జయము పొందుటకు బయలుదేరి వెళ్ళము. సూర్యుడా, బుద్ధిమంతుడా, రావణుడా, రమణీయ ఖడ్గమును చేతబూని రథమునెక్కి వెళ్ళి యుద్ధరంగమున భీకరముగా పోరాడి రామును సంహరించి అప్పుడు ధర్మబుద్ధితో సీతను పొందుము. దుర్మార్గుడు, మహావీరుడు రావణుడు బుద్ధిమంతుడు సుపార్శ్వుడు ధర్మములను బోధించగా వాటిని స్వీకరించి పిమ్మట తన మందిరమును చేరుకొని మిత్రులతో కలిసి కార్యార్థి సభకు వెళ్ళాను. 92వ సర్గము సమాప్తము. 93వ సర్గము ప్రారంభము. శ్రీ లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు ఆ విధముగా హతము కాగా రావణుడు దుఃఖించుచు ఆగ్రహముతో సభలో ప్రవేశించి సింహాసనమును కూర్చుండెను. ఆ విధముగా పుత్రశోక భరితుడైన రావణుడు సభకు నమస్కరించి సేనానాయకులను ధర్మమూర్తులను చూచి ఇట్లు పలికెను. మీరందరూ శస్త్రములు, ఏనుగులు, అశ్వములు, రథములతో, సేనలతో, పదాది దళములతో కూడి యుద్ధోత్సాహంతో వెళ్ళి రామాది సమస్త శత్రువులను సంహరించుడు. యుద్ధరంగమున శ్రీరామును చుట్టుముట్టు పట్టుకొని మీ ప్రతాపములు చూపించే వర్షాకాలంలో వర్షములు కురిగినట్లు ధనుర్బాణములతో వర్షములు కురిపించి అందరినీ సంహరించుడు. ముందుగా మీరు యుద్ధమునందు రాముడు ఆక్రందన చేయనట్లుగా దేహమును పూర్తిగా గాయపరచండి. పిదప నేను వచ్చి అందరూ చూస్తుండగా అతను సంహరించదను. రావణుని మాటలను ఆలకించిన రాక్షసులు అందరూ శీఘ్రముగా అఖండ సేనా సమేతముపై రాబో ముక్కును ఊహించకుండా రణరంగమునకు బయలుదేరి వెళ్ళిరి.
ఆ రాక్షస సమూహములు వానరులపై పట్టిసములు, ఖడ్గములు, బాణములు, పరస్వధములు, పరిగలు వేయగా వానరులు వారిపై వృక్షములను, శైలములను వేసిరి. ఆ విధముగా సూర్యోదయం మొదలుకొని రాక్షసులకు వానరులకు మధ్య పరమ వ్యాకులమైన యుద్ధము ఘోరముగా జరిగిన. ఆ రణరంగమున వానరులు రాక్షసులు వృక్షములతోనూ, పర్వతములతోనూ, ప్రాసతోడను, ఖడ్గములతోనూ, గదలతోనూ, పరస్వధములతోనూ గర్వముగా కొట్టుకొనుచు యుద్ధము చేసిరి. ఆ విధముగా యుద్ధము సాగుచుండగా వానరుల రాక్షసుల దేహము నుండి ఉధృతముగా రక్తము స్రవించి భూమి యందు ధూళి రక్తముతో కలిసిపోయినది. యుద్ధభూమి అంతా నదులై ఏనుగులు, రథములు, ఒడ్డులుగా, గుర్రములు, మత్స్యములుగా, ధ్వజములు, తీరముల వృక్షములుగా, కళేబరములు, తెప్పలుగా, మాంస పంకములతో అస్తవ్యస్తముగా ఉండెను. రాక్షసులు కొట్టిన దెబ్బలకు దేహము రక్తసిక్తములై క్రుద్ధులై వానరులు ఒక్క గెంతు గెంతి రాక్షసుల ధ్వజములను, కవచములను, రథములను, అశ్వములను, ఆయుధములను ముక్కలు చేసిరి. వానరులు యుద్ధమున విజృంభించి రాక్షసుల దేహములపై పడి దంతములతోనూ గోళ్లతోనూ వారి జుట్టును, చెవులను, లాలాటమును, ముక్కులను చీల్చివేసిరి. ఫలములతో నిండి ఉన్న వృక్షములపై పక్షులు గెంతునట్లు యుద్ధమందున లక్ష్యము చేసుకొని ఒక్కొక్క రాక్షసుని 100 మంది వానరుల చొప్పున తుముకిరి. పిదప రాక్షసులు వెంటనే యుద్ధమున గదలతోనూ, పరస్వధములతోనూ, ఖడ్గములతోనూ, ప్రాసులతోనూ వానరుల దేహమును చిల్లుపడినట్లు గట్టిగా కొట్టిరి. ఆ విధముగా రాక్షసులు కొట్టుచు, చంపుచు, బాధించుచూ ఉండగా వానరసేనలు దానిని భరించలేక అంతటి రాముని శరణ పొందారు. రాముడు వానరులకు అభయమునిచ్చి రాక్షసులతో యుద్ధము చేయుటకు నిర్ణయించుకొని ధనుర్బాణములు ధరించి రాక్షసులపై బాణవర్షములు కురిపించను. యుద్ధరంగమును ప్రవేశించి సైన్యముపై బాణములు, అగ్నివర్షములను కురిపించుచున్న రాముని చూచి రాక్షసులు భీతి పొంది మేఘములు సూర్యుని చేరలేనట్లుగా అతడి నుండి కదలలేకపోయారు. వానర రాక్షస యుద్ధమున రాముడు శౌర్యముతో ఘోరముగా పోరాడుచుండగా అతని అపూర్వ యుద్ధ నైపుణ్యమును చూచి రాక్షసులు మిక్కిలి భయపడిపోయారు. సైన్యమును ఊపివేయుచు రథములను ఎగరగొట్టుచు ఉన్న రఘురాముని రాక్షసులకు చూడశక్యము కాకుండాను. రణరంగమున రాముడు రాక్షసుల ఆయుధములను నాశనము చేయుట, రాక్షసుల శరీరములను ఛేదించడం మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ రాముని మాత్రము రాక్షసులు చూడలేకపోయేది. రాముడు పోరు చేయుచున్న కార్యములనే చూచుతున్నారు, కానీ రాముని మాత్రము భోగములను అనుభవించుచున్న జీవి యందల పరమాత్మను మానవుడు చూడజాలని విధముగా చూడలేకున్నారు. యుద్ధభూమిని రాక్షసుల గజసేనను, రథములను, అశ్వములను రాముడు తన బాణ పరంపరలచే నాశనము చేయుచుండగా కాల్బలములు మాత్రము యుద్ధము చేసిరి. మహాత్ముడు రాముడు గంధర్వాస్త్రమును మోహింపజేసి రాక్షస సేనలను తీక్షణమైన బాణములచే కొట్టుచుండగా రాక్షసులు రామప్రభువును మాత్రము చూడలేకపోయారు. రాముడు యుద్ధభూమిని యుద్ధము చేయుచుండగా రాక్షసులు పట్టి చూడగా ఎంతోమంది రాములు కనబడసాగగా వారు ఆశ్చర్యం పొందిరి. అగ్ని అన్న కర్రను గుండ్రముగా తిప్పుచు వారికి అగ్నియే గుండ్రముగా కనబడినట్లు బాణములు గుప్పించుతున్న ధనుస్సు మాత్రమే రాక్షసులను చూడగలుగుతున్నారు, కానీ రాముని మాత్రము కనలేకపోయేది. శ్రీరామ శుద్ధ యుద్ధమున మృత్యుచక్రము భంగి దైత్య జన స్తోమమును సంహారము గావించుతున్న శ్రీరామచక్ర స్వరూపమును గాంచిరి. శ్రీరామచక్రమునకు దేహమే మధ్యభాగము, ధనుస్సు నుగారుమ్ములుగా లాగంగా రాముని నడుము చుట్టూను దిరుగునట్టి ఆ మండలాకారము నేర్పడంగా తన్మధ్యమున దేహము చక్రనాభిచందంబున దృగ్గోచరమునగుచుండెను. ఆ రామునుద్ధామ బలమే జ్వాలలు, తత్ప్రయోగము సల్పు శరములే ఆకులు, ధనుసే చక్రాంతము నా రీతిన
సంజాత రావమ్మే తచ్చక్రభూరి ఘోషము తత్తేజమ్ము తద్బుద్ధి తత్కాంతి దివ్యాస్త్ర సుగుణితములే తదంచ బాణములు. తాదృశ్య శ్రీరామ వక్రచక్రము దైత్యమాన సైన్యమును సర్వత్రా వేధించి దగ్ధము గావించుచుండెనంత. మరియును శ్రీరాముడు ఒక్క జాములో స్వేచ్ఛారూప సంచార రక్షోజన సంరంభమునై వాయువేగ సన్నిభ దశ సహస్ర స్యందనములను బహుబల సంపన్న మత్తేభాష్టాదశ సహస్ర యోధమ్మును సారోహణ వాజిరాజి విభ్రాజితమ్ము చతుర్దశ సహస్ర సంఖ్యాకమ్మును 2,00,000 పదాతి దైత్య సైన్యమ్మును అగ్ని శిఖిరేఖా సదృశ్య నైజ బాణమ్ములను సంహారమ్ము గావించే. రథ గజ తురగ పదాతి సమస్త ప్రశస్త శేష దైత్య సైన్యమునట్లు సంహారము గావింపబడుచుండగా శ్రీరామ బాణ సైని నైపుణి విలాసమ్మునను అద్దె సర్వమ్ము గాంచి దైత్యులు శ్రీరాముని పరమోగ్ర భీకర ప్రకార యుద్ధ ప్రక్రియ సర్వమ్మునకు భేతాయత్త చిత్తలగుచును. కిం కర్తవ్యతా మూఢులై దౌర్బల్యము దౌర్గత్యము సంప్రాప్తించి స్వీయ లంకానగరము దిశగా శీఘ్రము పలాయనము చిత్తగించరు. కాంచంగా న యుద్ధ భూమి సర్వము నిక్కమ్ముగా మహాత్ముడు ఆ రుద్రుండు క్రూర ఘోర విహారమ్మున సల్పిన దుర్భర దుస్సహ దుర్వంత దురంత ప్రదేశము భంగి దృగ్గోచరమ్మునయ్యే. అంత దేవగంధర్వ సిద్ధ సాధ్య మహర్షులు ఉత్కర్షము హర్షించి శ్రీరామచంద్ర నిస్తంద్ర పరాక్రమక్రమ కీర్తిసాంద్రుని సంవీక్షించి సంస్తోత్ర సచ్చరిత్ర పాత్ర పాఠమ్ములో గావించిరి. అనంతరము శ్రీరామప్రభుండు నిజ సమీపవర్తులవు సుగ్రీవ విభీషణ హనుమత్ జాంబవత్ వానర శ్రేష్ఠ మైంద ద్విధులతో తోడ సాదృశ్య సంస్థవ్యం భవ్య దివ్యాస్త్రము ప్రయోగింపగా సామర్థ్యము తనకును ఆ పరమేశ్వరునకును మాత్రమే సాధ్యమును అన్యులకెల్ల దుస్సాధ్యమనియును వ్రాక్కులిచ్చను. ఏమని చెప్పారు? నిందులతోడ తాదృశ్య సంస్థవ్య భవ్య దివ్యాస్త్రము ప్రయోగింపగా సామర్థ్యము అటువంటి అస్త్రమును ప్రయోగింప సామర్థ్యము తనకును ఆ పరమేశ్వరునకును మాత్రమే సాధ్యమనియు అన్యులకల్లా దుస్సాధ్యమనియు వ్రాకులిచ్చాను. తాదృశ ఘనతర ధనుర్విద్యా విశాల విశారద శారదుండు శ్రీరాముండు మహాత్ముండు నఖండ ప్రజ్ఞా పాఠవ దురీనుండు దివ్యాస్త్ర ప్రయోగమున గాని శస్త్ర వియోగమున గాని బాణశ్రేణి సంధానమున గాని రావణ దైత్య సైన్య సర్వ సంహారమునందు గాని అలసటయును లేక సంగ్రామము గాంచిన ఐక్ష్వాకు వంశాగ్రేసర గ్రామణిం గాంచి దేవతా గంధర్వ సిద్ధ సాధ్య యక్ష పన్నగ కిన్నెర కింపురుష గరుడాది సమస్త విశస్త సుర సంఘమ్ములో సర్వము నమ్మానంద సందోహ చేతో వినోదులే అపరిమితస్థులను అనరించిరి. 93వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.